ఇదా చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచండి పిల్లారా. జక్కయ్యను పేరు పెట్టిన పిలిచిన దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పేరు పెట్టి పిలిచే దేవుడని నేను ప్రకటిస్తున్న యేసయ్య. యేసయ్య ఎవరైనా నీ పేరు ఏందో తెలుసు, నీ జీవితం ఏందో తెలుసు. సమరయస్త్రీ జీవితాన్ని విప్పి చెప్పిన వాడు. సౌలు దేవుని సంఘాన్ని పాడు చేస్తా ఉంటే పేరు పెట్టి పిలిచిన దేవుడు. సౌలా సౌలా నన్నెలా నువ్వు హింసిస్తున్నావు. జక్కయ్య ఆశపడితే జక్కయ్యను కూడా ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ, జక్కయ్య దిగిరము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. జక్కయ్యతో పాటు యేసుక్రీస్తు ప్రభు తన గృహంలో అడుగు పెట్టేసరికి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో, ఎవరి దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకున్నాడో తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే యేసయ్య నా గృహంలోనికి వచ్చిన తర్వాత ఇక నా జీవితంలో, నా కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైనది ఉండడానికి వీలు లేదు. మన ఇల్లు ఎలా ఉండాలంటే ఒక తీర్మానం తీసుకున్నటువంటి గృహముగా మన ఇల్లు ఉండాలి. ఒకటి, ప్రభు నా గృహంలోనికి వచ్చిన తర్వాత ప్రభుకి వ్యతిరేకంగా నేను ఎలా జీవిస్తాను? ఇక ప్రభు మందిరంలోనికి వెళ్ళిన తర్వాత, దేవుని మాటలు వింటున్న తర్వాత ప్రభుకు వ్యతిరేకంగా నేను ఎలా బ్రతుకుతాను? ఇక ఒక తీర్మానం తీసుకునే వ్యక్తులుగా మన ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఒకటి, వాసన కలిగినటువంటి గృహంగా మన ఇల్లు ఉండాలి. రెండోది ఏంటన్నా, రక్షణ పొందినటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. మూడవది, జక్కయ్య వలె ఒక తీర్మానం. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో, అక్రమంగా తీసుకున్నానో అవన్నీ నేను తిరిగి ఇచ్చేస్తాను అనే ఒక తీర్మానం తీసుకున్నటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. 3 విషయాలు చెప్పాను. 4వ విషయాన్ని ఒకటి చెప్పి నేను త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఇక అక్కడే రాయబడింది యెహోషువ గ్రంథం 24:15 వాక్యంలో. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం చదవన్నాను. యెహోషువ గ్రంథం 24:15 వాక్యం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వాక్యం. తీసిన వారు చదవండి అక్క. యెహోషువ 24వ అధ్యాయం 15వ వాక్యం చదవండి. మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో కానీ అందరినీ మీ పితరులు సేవించిన దేవతను సేవించదరో, అమోరీయుల దేశంలో మీరు నివసించుతున్నారే వారి దేవతను సేవించదరో నేడు మీరు కోరుకోండి. తర్వాత చదువునా 24వ అధ్యాయం 15వ వాక్యం చివరి లైన్లో, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. పిల్లలు చూడండి, యెహోషువ అంటున్నాడు, మోషే తర్వాత దేవుని ప్రజలను నడిపించడానికి దేవుడు బాధ్యతను యెహోషువకు అప్పచెప్పినాడు. మోషే చనిపోయిన తర్వాత బాధ్యతనంతా కూడా యెహోషువకు దేవుడు అప్పచెప్తూ వచ్చినాడు. అయితే యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవిస్తాము. జీవము కలిగిన దేవుణ్ణి మేము సేవిస్తాము, ఆయననే మేము వెంటాడతాము, ఆయననే మేము వెంబడిస్తాము, ఆయనే మా దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి జీవము కలిగిన దేవుడే మా దేవుడు. ఇటువంటి గృహంగా మన గృహం. దేవునికి స్తోత్రం చెప్పండి. నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి గృహమై మన గృహం ఉండాలి. పిల్లారా చూడండి, ఒకటి, సువాసన కలిగినటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. రక్షణ పొందినటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. తీర్మానం తీసుకున్నటువంటి ఇల్లుగా మన ఇల్లు ఉండాలి. యెహోషువ వలె నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదము. యెహోవానే సేవించదము. దేవుని సేవించేటటువంటి లేదా క్రైస్తవ కుటుంబంలో ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏంటంటే, ఒకటి, కుటుంబ ప్రార్థన. మొట్టమొదటిది ఏముండాలండి? కుటుంబ ప్రార్థన. ప్రతి ఒక్కరు కూడా, ఒకరుండని, ఇద్దరును, ముగ్గురుండని, నలుగురుండని,
అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేయాలి. ఎవరండి? దేవుని సేవించే బిడ్డలు. నేను క్రీస్తుని అంగీకరించినాను, యేసయ్య నిజ దేవుడని అంగీకరించిన ప్రతి కుటుంబంలో ఉండవలసింది ఏంటంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. నువ్వు ప్రభుని అంగీకరించిన తర్వాత ఈ లక్షణము ఏ ఒక్కరోజు కూడా మానుకోకూడదు. ఇక అన్నం తినడమైనా మర్చిపోవచ్చేమో కానీ కుటుంబ ప్రార్థన మానుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజు నుండి అలా జీవిస్తారా? ఈ రోజు నుండి అలా జీవిస్తారా? చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తి చూపించారు. జాగ్రత్త. ఒక తీర్మానం తీసుకొని కుటుంబ ప్రార్థన కలిగి ఉంటే ఎంత మంచిది. మరొక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకటి కుటుంబ ప్రార్థన ఉండాలి క్రైస్తవ కుటుంబంలో. రెండవది ఏమి కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధత కలిగి జీవించాలి. క్రైస్తవ పిల్లల కుటుంబాలలో వారి వ్యక్తిగత జీవితములలో మొట్టమొదటిది ఉండవలసింది ఏంటంటే కుటుంబ ప్రార్థన. రెండవది ప్రేమ. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, పరిశుద్ధత కలిగి ఉండాలి. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఐక్యత. ఏంటండి? ఐక్యత. అందరూ కూడా అత్త ఉన్న, కోడలున్న, పిల్లలున్న, అత్తమామలు అందరూ ఎక్కడున్నా, తల్లిదండ్రులున్నా అందరూ ఏమై ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత ఐక్యత. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, యథార్థత కలిగి జీవించాలి. యథార్థత. దేవునికి స్తోత్రం చెప్పండి. యథార్థత లక్షణాలు మన జీవితంలో ఉండాలి. భార్యకు తెలియకుండా భర్త, భర్తకు తెలియకుండా భార్య అట్లా ఉండడానికి వీలు లేదు. ఏది ఉన్నా యథార్థంగా ఉండాలి. అన్ని విషయాలలో యథార్థంగా జీవించాలి. ఇది ఎవరిలో అంటే క్రైస్తవ పిల్లలలో మాత్రమే చూస్తాం ఈ లక్షణాలు. క్రీస్తుని అంగీకరించినటువంటి ఆ బిడ్డల జీవితాలలో మనం చూస్తాం. ఒకటి కుటుంబ ప్రార్థన ఉంటుంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం, ప్రేమ కలిగి జీవిస్తారు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, పరిశుద్ధత కలిగి జీవిస్తారు, ఐక్యత కలిగి జీవిస్తారు. నాలుగో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఐదో విషయాన్ని యథార్థత కలిగి, మంచి సాక్ష్యం కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి ఇంట్లో ఉన్నా మంచి సాక్ష్యమే ఉంటుంది. వాళ్ళు పని దగ్గరికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం దగ్గరికి వెళ్ళినా మంచి సాక్ష్యం ఉంటుంది. వ్యాపారం దగ్గరికి వెళ్ళినా ఎక్కడ ఉన్నా మంచి సాక్ష్యము కలిగి జీవిస్తారు వారు. ఎవరయ్యా అంటే వీరు దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తును ప్రభును నిజంగా అంగీకరించిన బిడ్డల జీవితాలలో ఉండవలసిన లక్షణాలు కుటుంబ ప్రార్థన, ప్రేమ, పరిశుద్ధత, ఐక్యత, యథార్థత, సాక్ష్యము. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, ఇచ్చుట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇచ్చుట. ఎవరన్నా బాధపడుతున్నారనుకోండి, ఎవరైనా కష్టాలలో ఉన్నారనుకోండి, ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారనుకోండి, వారికి సహాయం చేసే వ్యక్తులై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది ఎవరిలో చూస్తామంటే క్రైస్తవ పిల్లలలోనే చూస్తాం ఈ లక్షణాలు. మనము కూడా క్రీస్తుని అంగీకరించినామని ముందుకు వెళ్తున్న మన జీవితంలో ఉండవలసిన లక్షణాలు ఈ విషయాలలో ఏదైనా నీ లోపం కనబడినట్టయితే, నీ జీవితంలో నీ కుటుంబంలో లోపం కనబడినట్టయితే నువ్వు సరి చేసుకొని చక్కబెట్టుకుంటే ఎంత మంచిది. రాత్రి వేళ సమయంలో ఇచ్చుట విషయంలో చాలా మంది పుచ్చుకొనడం తెలుసు కానీ ఇచ్చుట తెలియదు. ఎక్కడ ఇచ్చేవారంటే వాళ్ళ దగ్గర తెచ్చుకుంటారు కానీ మరల తిరిగి ఇచ్చేది ఇచ్చే అలవాటు ఉండదు. ఇక ఎన్ని కావాలని తెచ్చేసుకుంటారు కానీ ఇంట్లో నుండి కనీసము వారి దగ్గర ఉన్నా కూడా లేదని చెప్తారు. ఇంకా ఒకవేళ ఉన్నా కూడా లేదని చెప్తారు. అట్లా ఉండకూడదండి. ఎవరికైనా అవసరం ఉంటే ఒకవేళ ఆ సహాయం నువ్వు చేయగలవు అయితే, సాధ్యమైతే వారికి సహాయం చేయడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. ఇది దేవుని పిల్లల లక్షణం. ఇంకొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తానండి, క్షమాపణ. ఏ గుణం కలిగి ఉండాలండి? క్షమాపణ. చాలామంది ఎవరినైనా క్షమిస్తాను కానన్నా, నీకేం తెలుసు అన్నా, ఈ కుటుంబాన్ని అడుగు పెట్టిన కారణం మా అత్త నన్ను ఎంత గోడాడిచ్చిందో, ఎంత ఇబ్బంది పెట్టిందో, లేనిపోని మాటలల్లా తన కొడుకుకి చెప్పి ఎంత కొట్టించింది నీకేం తెలుసు అన్నా. ఎవరినైనా క్షమిస్తాను కానీ మా అత్తను మాత్రము క్షమించను. లేరండి టటోళ్ళు? చూడండి. అటువంటి లక్షణం మనలో ఉండడానికి వీలు లేదు. మనం క్షమించాలి. మన ప్రభు మన ప్రతి పాపములను క్షమించినాడు.
మనము కూడా ప్రతి ఒక్కరిని క్షమించాలి, దేవునికి అప్పచెప్పాలి. ఎన్ని లక్షణాలండి? ఒకటి కుటుంబ ప్రార్థన, రెండవది ప్రేమ, మూడవది పరిశుద్ధత, నాలుగవది ఐక్యత, యథార్థత, సాక్ష్యం, మంచి సాక్ష్యము ఇచ్చేట, క్షమాపణ. ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. ఈ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో వీరు క్రీస్తును అంగీకరించిన బిడ్డలు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారి జీవితాలలో ఇవి ఆ అక్షరాలుగా కనపడతా ఉంటాయి. ఇక ఎవరు చెప్పనక్కర్లేదు. ఇక ఈ లక్షణాలు, గుణగణాలు కనపడతా ఉంటాయి. నిజంగా నువ్వు ప్రభుని ఎరిగినాను అంటున్నావు, కానీ నీ జీవితంలో ఈ లక్షణాలు కనపడటం లేదు. కుటుంబ ప్రార్థన కనపడటం లేదు, ప్రేమ కనపడటం లేదు, పరిశుద్ధత కనపడటం లేదు, యథార్థత కనపడటం లేదు, ఐక్యత కనపడటం లేదు, మంచి సాక్ష్యం కనపడటం లేదు. పిల్లారా చూడండి మరొక విషయము, క్షమించే గుణము నీలో కనపడటం లేదు, ఇచ్చే విషయంలో కనపడటం లేదు. ఈ రాత్రి వేళ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది. ప్రభువా, నిజంగా మా కుటుంబంలో మంచి సువాసన కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, రక్షణ పొందిన కుటుంబంగా ఉండాలి. తర్వాత మూడో విషయాన్ని, తీర్మానం తీసుకున్నటువంటి కుటుంబంగా ఉండాలి. యెహోషువ మాదిరిగా నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, ఆయనే నిజమైన దేవుడని మా కుటుంబం అంతా ఆరాధిస్తా ఉన్నాం, స్తుతిస్తా ఉన్నాం, ప్రభునే కనపరుస్తున్నాం. అట్టి కుటుంబముగా మా కుటుంబం కూడా ఉండాలని ఒక తీర్మానం తీసుకుంటే ఎంత మంచిది. అందరు తలలో చిన్న ప్రార్థన చేస్తాను.